తుకారం గేట్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మృతి చెందాడు. బైక్ దొంగతనం కేసులో ఎల్బీనగర్కు చెందిన పాత నేరస్తుడు చిరంజీవిని పోలీసులు విచారణకు పిలిపించారు. పోలీసులు ఇంటరాగేషన్లో చిరంజీవి అస్వస్థతకు గురి కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. అట్లనే టైం గడిచిపోయింది. వాళ్ళు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. ఇంకా టైం గడిచిపోయింది. రాత్రి 12 గంటలకు వచ్చింది. 12 గంటలకు వచ్చి అమ్మ మీ అబ్బాయి మా బస్కి లీడరు శ్రీనివాస యాదవ్ని తీసుకొచ్చి ఆయనతోటి మాట్లాడుతున్నాడు. ఇట్లా ఆయనకు చెప్పిండు అన్నమాట చనిపోయింది అని. అయితే మాకైతే చెప్పలేదు. అయితే మీరు ఇట్లా రామ్మా మీ అబ్బాయికి పిలుసులు వచ్చినాయి, గాంధీ హాస్పిటల్ వేసినాము అని చెప్పింది. గాంధీ హాస్పిటల్ ఎందుకు వేస్తారు, మా అబ్బాయికి ఎందుకు వస్తాయి పిలుసులు అంటే, లేదమ్మా రా అని తీసుకొని పోయింది. జీబులు ఎక్కించుకొని పోలీస్ జీబులో తీసుకొని పోయింది. రైట్, మొత్తంగా తుకారం గేట్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మృతి చెందాడు. దీంతో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, తుకారం గేట్ పోలీసుల ఎల్బీ నగర్ చెందినటువంటి చిరంజీవిని గత కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులో తీసుకున్నారు. అనారోగ్యంతో పోలీస్ స్టేషన్ లోని పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. తమ కుమారుడు పోలీస్ స్టేషన్ లో చిత్తగొట్టి ఏదైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇలా మృతి చెందాడని భార్య, అలాగే తల్లి, అలాగే ముగ్గురు పిల్లలు కూడా రోదన గురయ్యారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే తమకు న్యాయం చేయాలనేసి కుటుంబ సభ్యులు మొత్తం కూడా బైఠాయించారు. ఏదైతే తుకారం గేట్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చోటు చేస్తుంది కాబట్టి తుకారం పోలీసులు మొత్తం కూడా అక్కడ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అయితే ఇది కేవలం పోలీసుల అమానుష చర్య వల్లే తన కొడుకు చనిపోయారు అన్న కోణంలో తల్లి, అలాగే భార్య ప్రతి ఒక్కరు కూడా విలువలాడుతున్నారు. థర్డ్ డిగ్రీ అలాగే చిన్నగా కొట్టడము, ఇది విధ్వంసకరమైన పనులు చేయడం వల్లే తమ కొడుకు చనిపోయాడని తల్లి మాత్రం చాలా ఆవేదనకు గురవుతున్నారు. తమకు తగిన న్యాయం చేయాలి, ఇలాంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకుండా మరొకరికి ఇలాంటిది జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న కోణంలో ఆ బాధిత కుటుంబం అయితే వేడుకుంటోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ.